ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒకప్పటి బీహార్ గ్యాంగ్స్ తరహాలో కూటమి పార్టీల అండ చూసుకొని సంఘ విద్రోహక శక్తులు పేట్రేగిపోతున్నాయని జన సైనికుడు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. తిరుపతిలోని తమ భూమిని కబ్జా చేసిన వారిపై కేసు నమోదు చేయడానికి కూడా పోలీసులు ముందుకు రాలేదని, కబ్జా రాయుళ్లతో కలిసి పోలీసులు సెటిల్మెంట్లు చేస్తున్నారని ఆస్ట్రేలియాలో ఉంటోన్న ఎన్ఆర్ఐ బోరా రాజేంద్ర ప్రసాద్ తీవ్ర విమర్శ చేశారు. కూటమి విజయానికి కృషి చేసిన జన సైనికుల ఆస్తులకు రక్షణ లేకపోతే ఇక ఏం మార్పు కోసం కూటమి ప్రభుత్వం వచ్చిందో అర్థం కావడం లేదని రాజేంద్ర ప్రసాద్ మండిపడుతున్నారు. తిరుపతి జిల్లా తిరుచానూరు పంచాయతీ పరిధిలోని ఈ భూమి రిటైర్డ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జీవి రమణకు చెందింది. ఈయన తనయుడు గోరా రాజేంద్ర ప్రసాద్ ఆస్ట్రేలియాలోని సిడ్నీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. తిరుపతి కలెక్టరేట్ కు కూతవేటు దూరంలో ఉన్న ఈ భూమి విలువ కోట్లలోనే ఉంది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్ఆర్ఐల భూములపై పచ్చ గ్యాంగులు కన్నేశాయి. ఎన్ఆర్ఐలు విదేశాల్లో ఉంటే వయసు మళ్లిన వృద్ధ తల్లిదండ్రులు ఇక్కడ ఉంటారు. వారు ఏమీ చేయలేరన్న ధైర్యంతో మాఫియా గ్యాంగులు పేట్రేగిపోతున్నాయి. ఆ క్రమంలో భాగంగానే తిరుపతికి చెందిన రాజా అనే ఓ గూండా జీవి రమణకు చెందిన ఈ భూమిని కబ్జా చేశాడు. తన భూమి చుట్టూరా రమణ నిర్మించుకున్న ప్రహరీ గోడను 2 షెడ్లను కూల్చివేయించాడు రాజా. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళు చాలా లైట్ తీసుకున్నారని జీవి రమణ ఆరోపిస్తున్నారు. సిఐ గారు మరి అసలు దాని మీద ఎస్పీ గారికి మాదిరి పగలగొట్టినారని కేసు కంప్లైంట్ ఇచ్చాము. ఆయన డిఎస్పీ గారికి ఇచ్చారు. తర్వాత సిఐ గారిని కూడా పిలిపించి ఇదేదో ఎంక్వైరీ చేయండి అని చెప్పి కూడా చెప్పారు. సిఐ గారు దాని మీద చర్య ఏమీ తీసుకోలేదు. అప్పుడు నా కొడుకు స్పందించి ఎన్ఆర్టీ ఆస్ట్రేలియా నుంచి ఏపీ ఎన్ఆర్టీ ద్వారా కంప్లైంట్ చేయించాడు. అప్పుడు సిఐ గారు నా దగ్గర కంప్లైంట్ తీసుకొని కేసు మాత్రం రిజిస్టర్ చేసి ఆ పక్కన పడేశారు. మళ్ళేమి ఎంక్వైరీ చేయడం కానీ, తర్వాత అతన్ని మళ్ళీ పోవద్దయా, నీకేదైనా డాక్యుమెంట్ ఉంటే నువ్వు కోర్టు ద్వారా తెచ్చుకోమని చెప్పడం కానీ ఏమీ చేయలేదు. సరే, మేము ఒక వారం 10 రోజులు ఊరికనే ఉండి మళ్ళీ పోయి క్లీన్ చేసుకొని మళ్ళీ కట్టుకుందాము కాంపౌండ్ వాళ్ళు. ఇప్పుడు కేసు కూడా పెట్టినారు కదా అతని మీద, మళ్ళీ రాడు అని అనుకున్నాం మేము. పోతే మా అల్లుడు అక్కడే ఉండంగానే అతను ఒక 10-20 మందిని మనుషులను వేసుకొని వచ్చి నానా రభస చేసి ఆ కూలి వాళ్ళందరినీ చంపుతా నరుకుతా, మీరు ఎన్నిసార్లు కడతారో కట్టండి, నేను కూల్చేస్తానని చెప్పి నిర్భయంగా బెదిరింపులకు కూడా దిగుతున్నాడు. సిఐ గారిని కలిసి సార్ దీని మీద కేసు రిజిస్టర్ చేస్తారని అడిగాము. అడిగితే అయినా లేదండి, ఆల్రెడీ కేసు ఉంది కదా, దాంట్లో కావాలంటే దీన్ని యాడ్ చేస్తాంలే, ఇంకొక కేసు అవసరం లేదు, మేము సర్వేయర్కి రాస్తా ఉండాము అని అన్నారు. ఇంతకంటే దారుణం ఇంకొకటి లేదు. మొన్నటి ఎన్నికల్లో జనసేన వీరాభిమానిగా కూటమి తరఫున ప్రచారం చేశారు రమణ, రాజేంద్ర ప్రసాద్లు. రాజేంద్ర ప్రసాద్ అయితే కూటమి అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ కు హోంశాఖ ఇవ్వాలని కూడా ప్లకార్డులు పట్టుకొని డిమాండ్ చేశారు. అటువంటి కూటమి పాలనలో తమకి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఎవరూ పట్టించుకోకపోవడం తండ్రి కొడుకులను కలిచివేస్తోంది. 75 ఏళ్ల వయసున్న తన తండ్రిని రాజా అండ్ గ్యాంగ్ చంపేస్తారని బెదిరించడంతో ఆస్ట్రేలియాలో ఉన్న తనయుడు రాజేంద్ర ప్రసాద్ సోషల్ మీడియా వేదికగా తమకు జరుగుతోన్న అన్యాయంపై గలం విప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్ఆర్ఐ భూములకు, సీనియర్ సిటిజన్ల యొక్క ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం ఒకప్పటి బీహార్ రాష్ట్ర పరిస్థితులను ఎదుర్కొంటున్నది. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ విదేశీ పర్యటనలు చేసి ఎన్ఆర్ఐల్ని పెట్టుబడులు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆహ్వానిస్తున్నారు. అయ్యా, ఆల్రెడీ ఉన్న మా ఆస్తులు, భూములే కబ్జాకు గురవుతున్నాయి. ప్రైవేట్ సైన్యాలు, ప్రైవేట్ వ్యక్తులందరూ చొరబడి ఎక్స్టార్షన్ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. వీళ్లకు వెనకుండి దగ్గరుండి సహకరిస్తున్నది పోలీసులు. మనకి ఏదైనా సమస్య వస్తే ఇమీడియట్ గా మనం వెళ్లేది పోలీసుల దగ్గరికి. ఇక్కడ చూస్తే సమస్యలు పోలీసుల వల్లే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి, వాళ్ళే దగ్గరుండి ఇవన్నీ చేస్తున్నారు. ఇట్ ఈస్ ఎ టోటల్ సిస్టమ్ ఫెయిల్యూర్ ఇన్ ది ఎంటైర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. బీహార్ గ్యాంగ్స్ ను మించిపోయి కూటమి పాలనలో మాఫియా ముఠాలు పేట్రేగిపోతున్నాయని రాజేంద్ర ప్రసాద్ మండిపడుతున్నారు. ఒకప్పటి బీహార్ రాష్ట్రంలో గ్యాంగుల్లాగా 20 మంది 30 మంది పడడము, ఎన్ఆర్ఐ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయని వెతికి వాటి మీద దాడి చేయడము, వాళ్ళని ఇబ్బందికి గురి చేయడము, ముసలి తల్లిదండ్రులు ఏమీ చేయలేదనుకొని వాళ్ళు ఎక్కడో బయట దేశాల్లో ఉంటారు, ఉద్యోగాలు చేసుకుంటారు, ఇక్కడ ఎవరేం చేయలేరని చెప్పి ఒకవేళ వాళ్ళు వచ్చి అడుక్కుంటే పోలీసులే దగ్గరుండి సెటిల్మెంట్ చేయడం. మా విషయంలోనే వేరే మధ్యవర్తుల ద్వారా ₹1 కోటి ఇస్తే సెటిల్మెంట్ చేసుకుందామని మెసేజ్ పెట్టారు. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో విదేశీ పెట్టుబడులు ఆశించడము ఎంతవరకు సబమో ఈ ప్రభుత్వం ఆలోచించాలి. కూటమి ప్రభుత్వంలో ఎన్ఆర్ఐలకు, వారి ఆస్తిపాస్తులకు, ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు రాజేంద్ర. అమ్మా హోంమంత్రి, మీ పాలన ఇలానే ఉంటే ఇక ఎన్ఆర్ఐలు ఏపీలో ఉన్న తమ ఆస్తులను అమ్ముకోక తప్పదని నిష్ఠూరంగా అన్నారు. అమ్మా మేడం, హోమ్ మినిస్టర్ గారు, మీకు నా విజ్ఞప్తి, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులు అతి దారుణంగా ఉన్నాయి. బతకలేని పరిస్థితులు. ఎన్ఆర్ఐలందరూ
ఉన్న ఆస్తులు అమ్ముకొని కొంపగోడు అమ్ముకొని బయట దేశాలలో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ ఏమో అనిపిస్తుంది. మా తల్లిదండ్రులు ఇక్కడ ఒంటరిగా ఉంటారు. ఇలాంటి తిరుచానూరు సిఐ లాంటి వాళ్ళే డైరెక్ట్గా దిగి దౌర్జన్యాలకు పాల్పడుతుంటే మాకు దిక్కెవరు? ఎస్పీ స్పందించడు. ఎస్పీని పోయి అడుక్కుంటే మళ్ళీ సిఐ దగ్గరికి పంపిస్తాడు. సిఐ ఏమో లెక్క చేయడు. మాకు ఎవరు దిక్కు మీరే చెప్పండి. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఎన్ఆర్ఐలు ఎవరు కానీ ఇక్కడ ఆస్తులు మళ్ళీ కొనే పరిస్థితులు లేవు. ఉన్న ఆస్తులే అమ్ముకొని వాళ్ళ దేశాలకు తరలించుకోవడం ఉత్తమం. రాజేంద్ర కుటుంబానికే కాదు ఈ సమస్య. వేలాది మంది ఎన్ఆర్ఐల పరిస్థితి ఇలానే ఉంది. ఎక్కడో విదేశాల్లో ఉంటూ రెక్కల కష్టం మీద సంపాదించుకున్న సొమ్ముతో ఏపీలో ఆస్తులు కొనుక్కున్న వారు కూటమి ప్రభుత్వం వచ్చాక భయాందోళనకు గురవుతున్నారు. అనవసరంగా ఏపీలో భూములు ఆస్తులు కొన్నామని భావిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఎన్నో నీతి కబుర్లు చెప్పిన జనసేన నేత పవన్ కళ్యాణ్ ఇన్ని ఘోరాలు జరుగుతూ ఉంటే ప్రశ్నించడం మాని చంద్రబాబుకున్న తెలివితేటలు సామర్థ్యం మనకెక్కడున్నాయంటూ సొల్లు కబుర్లు చెప్తూ ఉంటే ఎక్కడో మండుకొస్తుందంటున్నారు ఎన్ఆర్ఐ జన సైనికులు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా భూమాఫియాలు పేటరేగిపోవడం మామూలే అంటున్నారు వారు. కాకపోతే బాబుతో జట్టు కట్టిన పవన్ కూడా అందులో భాగమైపోవడమే తమకు నచ్చడం లేదని వారంటున్నారు.